10 జిల్లాలతో ఏర్పడిన తెలంగాణను గత సీఎం కేసీఆర్ తన ఇష్టారీతిగా జిల్లాల సంఖ్యను 33కు పెంచారు. అయితే ఇప్పుడు తెలంగాణలో జిల్లాల సంఖ్యపై మళ్ళీ కొత్త చర్చ మొదలైంది. తెలంగాణలో 33 జిల్లాలు ఎందుకని, జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఈ మధ్య రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం అడ్డగోలుగా పద్ధతి పాటించకుండా జిల్లాలను డివైడ్ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు జిల్లాల సంఖ్య తగ్గిస్తారనే ప్రచారం తెలంగాణలో ఊపందుకుంది. అశాస్త్రీయంగా అసంబద్ధతగా పాత జిల్లాలను విభజన చేశారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలలో 1.5 నియోజకవర్గమే ఉండడం ఇందుకు నిదర్శనం. ఇక కొన్ని జిల్లాల్లో ఒక నియోజకవర్గం 3 జిల్లాల్లో ఉంది. దీంతో ఒక ఎమ్మెల్యే 3 జిల్లా పరిషత్తులలో ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఉండాల్సిన పరిస్థితి. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అడిగాడని ఒక జిల్లా, కుమార్తె అడిగిందని మరో జిల్లా, ఎవరూ అడగకపోయినా తన లక్కీ నెంబర్ రావడం లేదని మరో జిల్లా, ఇలా ఇష్టానుసారంగా జిల్లాలను ప్రకటించారు. పాలనా సౌలభ్యమని ప్రకటించిన అధికారమంతా ప్రగతి భవన్లోనే ఉండడంతో జిల్లాల విభజనపై పెద్దగా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉపాధి దొరికింది. కొత్త జిల్లాలతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు పెరిగాయి. కొత్త మండలాలతో ఎంపీపీ పదవులు పెరిగాయి. రెవెన్యూ డివిజన్లతో ఆర్డోవేలు పెరిగాయి. ఇవి మినహా ఏమీ జరగలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అశాస్త్రీయ జిల్లాల విభజనపై పునఃసమీక్షించాలని భావిస్తోంది. జిల్లాల సంఖ్యను కుదించాలనే ఆలోచనలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల క్రితం జిల్లాల పునర్విభజన చేపట్టారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజించారు. దీంతో 13 జిల్లాలు ఉన్న ఏపీలో ప్రస్తుతం 23 జిల్లాలు ఏర్పడ్డాయి. శాస్త్రీయంగా జరిగిన పునర్విభజనతో అక్కడ అంతా సాఫీగా సాగిపోతుంది. అంతకన్నా ముందే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసిన కేసీఆర్ ఎక్కడా శాస్త్రీయత పాటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజనపై ఓ కమిటీ ఏర్పాటు చేసి కుదించే ఆలోచనలో ఉన్నారు. ఏపీ తరహాలోనే పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలను 17 జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ని 2 జిల్లాలుగా విభజించి మొత్తం 18 జిల్లాలకు పరిమితం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో 33 జిల్లాలు ఎందుకని, జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో జిల్లాల కుదుపు అంశం ప్రస్తుతం తెలంగాణలో చర్చానీయాంశమైంది. గత ప్రభుత్వం జిల్లాలను అడ్డగోలుగా పద్ధతి లేకుండా విడగొట్టిందని రేవంత్ ఇంటర్వ్యూలో విమర్శించారు. దీంతో జిల్లాల సంఖ్యను కుదిస్తారని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఇందులో ములుగు, జగిత్యాల, వనపర్తి, నారాయణపేట, గద్వాల, సిరిసిల్ల జిల్లాలు విస్తీర్ణంలో చాలా చిన్నవి. ఈ జిల్లాలో కేవలం 2 అసెంబ్లీ నియోజకవర్గాలే ఉన్నాయి. ఇలాంటి జిల్లాలను ఎత్తివేస్తారని తెలుస్తోంది. మొత్తంగా 33 జిల్లాలను 18 జిల్లాలుగా పరిమితం చేస్తారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే జిల్లాల కుదింపు అంత ఈజీ కాదన్న చర్చ సైతం జరుగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు నిర్మించారు. జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు. జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించారు. లోకల్, నాన్ లోకల్ క్యాడర్పై స్పష్టత ఇచ్చారు. మరోవైపు జిల్లాల విభజనతో జిల్లా కేంద్రాల్లో భూముల ధరలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లాలను కుదిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో జిల్లాల అంశాన్ని కదిలిస్తే తేనె తిట్టను కదిలించినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.